తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం పనపాకం వద్ద కారు డివైడర్ని ఢీకొట్టింది. కారులో మంటలు వ్యాపించి దంపతులు మృతి చెందారు. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్పని అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, ప్రమాదానికి గల కారణాలేంటి? తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం పూతలపాటి టు నాయుడుపేట జాతీయ రహదారిపై పనపాకం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా రామాపురం గ్రామంకి చెందిన కుప్పిగానిపల్లికి చెందిన భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరిగి సొంత గ్రామానికి వెళ్తుండగా ఈ పనపాకం వద్ద అదుపు తప్పి డివైడర్ ఢీకోవడంతో కారులో మంటలు వ్యాపించాయి. ఈ మంటల్లో కారు దగ్ధం అవడంతో సంఘటనా స్థలంలోనే కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. కారు ప్రమాదంలో చనిపోయిన వారిని రామాపురం గ్రామ పంచాయతీ కుప్పిగానిపల్లికి చెందిన సైదయ్య, జ్యోతిలక్ష్మిగా గుర్తించారు. వీరిద్దరు భార్యాభర్తలు. అదేవిధంగా వీరి పిల్లలు కూడా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ప్రాథమికంగా కారు వేగంగా వెళుతూ అదుపు తప్పి డివైడర్ను ఢీకొనడంతో కారులో మంటలు చెలరేగి మంటల్లో సైదయ్య అదేవిధంగా ఆయన భార్య జ్యోతిలక్ష్మి ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని క్షతగాత్రులను చిన్నారులను ఇద్దరిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా ఆ ప్రమాదానికి గల కారణాలపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి కేసు నమోదు చేశారు. ధన్యవాదాలు నారాయణప్ప.